ఈ రీతిగా దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ వస్తున్నాం. ఈ మల్లంపల్లి వాసులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినమాట నమ్మదగినదిను పూర్ణాంగీకారానికి యోగ్యమైనది. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకానికి వచ్చినమాట నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనది. అయితే పాపం అనగానే మనందరికీ గుర్తొస్తుంది, అయ్యో నేనేం పాపం చేయలేదు అనిపిస్తుంది. కానీ దేవుని గ్రంథం బైబిల్ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, మనము జన్మతోనే పాపులమని మరి వాక్యం తెలియజేస్తుంది. జన్మతోనే అంటే తల్లి గర్భంలో మనం పిండంగా ఏర్పరచక ముందే దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపి అంటున్నాడు. అయితే ఆ పాపములుండే మన జన్మ కర్మ పాపంలోనే ఉన్నాం. కనుకనే ఆ పాపానికి వచ్చే జీతము మరణం, అగ్నిగుండం, పాతాళం. అయితే మనం అనుకుంటాం, చిన్నపిల్లలు మన మాట వినకపోతే మన మాట వినవాళ్ళు చెప్తా అంటాం. ఒకసారి ఏమంటాం, అరే వీడు నరకంలో పెడతారా, వీడు పాపంలో నరకంలో పెడతాడని చెప్తాం. కానీ నరకం అనేది ఉన్నదని మనందరికీ తెలుసు. నరకం ఉన్నది, మోక్షం ఉన్నదని అందరికీ తెలుసు. కానీ ఆ నరకానికి పోవడానికే ఇష్టపడతారు, కానీ మోక్షానికి పోవడానికి ఎవరు ఇష్టపడని పరిస్థితులు ఉన్నారు. కనుక ఈ లోకంలో మనము ఈ పాపంలోనే జీవించి పాపంలోనే చనిపోతే మనము ఎలా మోక్షానికి వెళ్తాం? మనం ఎట్లా ఆ మోక్షానికి వెళ్ళగలుగుతాం? మోక్షానికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మరి మనము పరిశుద్ధంగా ఉండాలి. మన మాటలు పరిశుద్ధంగా, మన నడపడి, మన చూపులు, తలంపులు అన్ని కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా, దేవునికి ఇష్టంగా ఉండాలి. అయితే దేవుడు ఎవరు? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు 2003 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చి మానవుడుగా జన్మించి అనేకమైన అద్భుత కార్యాలు చేసినాడు. అనేకులకు అద్భుత కార్యాలు చేసి మూగవారిని మాట్లాడించినాడు, చెవిటి వారిని వినిపించినాడు, కుష్ఠరోగులను శుద్ధి చేసినాడు, చనిపోయిన వారిని సైతము లేపినాడు. ఆయన దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనందరి పాపముల కొరకు ఆయన మళ్ళీ విన్నాడు. మన కొరకు ఆయన మళ్ళీ తన ప్రాణం పెడుతూ వచ్చినాడు. ఎందుకు ప్రాణం పెట్టాలి? రక్తం చిందించకపోతే పాప క్షమాపణ లేదు అని మరి సామాన్యంగా అందరూ చెప్పే మాట. రక్తం చిందించాలా? అనేకులు దున్నపోతుల యొక్క రక్తమును, కోళ్ళ యొక్క రక్తమును ఇవి చిందిస్తూ వస్తాం. ఎందుకు? పాపం పోవాలి. రక్తం చిందిస్తేనే పాపం పోతుంది. అయితే అది ఎలాంటి రక్తమై ఉండాలా? అది ఎలాంటిదై ఉండాలంటే పరిశుద్ధమైన రక్తం ఉండాలి. నీతిమంతుని రక్తం కావాలా? అది పరిశుద్ధమైంది ఉండాలి, నిష్కలంకమైంది ఉండాలి, నిర్దోషమైంది రక్తం కావాలి. ఎక్కడుంది అంటే అది ఎక్కడ కూడా లేదు, ఎవరిలో కూడా లేదు. దేవుడు అంటున్నాడు, బైబిల్ గ్రంథం చెబుతుంది, అందరు పాపం చేసి గొర్రెల వలె తోవ తప్పిపోయినారు. ఏమిట? అందరూ పాపం చేసి గొర్రెల వలె తోవ తప్పిపోయినారు. కనుక ఈ పాపం రక్తము దేవుని రాజ్యములకు చేర్చదు, మన పాపాలు తీసేది. ఆయనే నీతిమంతుడు, ఆయనే నీతిమంతుడు. నా ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని సవాలు చేసి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఈ సాయంకాలంలో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు అయితే యేసు ప్రభును అంగీకరించి యేసు ప్రభు నా నోటితో ఒప్పుకుంటే అయితే నీ హృదయంలోకి వస్తాడు. నువ్వేం చేయనక్కర్లేదు, నువ్వేదో డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఒక మాట నువ్వు ఒప్పుకుంటే చాలు, యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు, నిన్ను పరిశుద్ధిగా చేస్తాడు, నిన్ను నీతిమంతురాలుగా చేసి నీతిమంతునిగా చేసి ఒక దినం ఈ లోకం విడిచిపెడితే ఆ పరలోక రాజ్యంలో ఉండాలి. ఎన్ని దినములు ఈ లోకంలో ఉన్నా మనము ఒక దినం ఈ లోకం విడిచిపెట్టాలా? ఈ లోకం విడిచిపెడితే మనం ఎక్కడికి వెళ్తాం? అయితే ఏదన్నా ఊరికి వెళ్ళాలనుకో, ఈ రూట్లో వెళ్తే, ఈ బస్ ఎక్కితే, ఈ ట్రైన్ ఎక్కితే మనం ఆ ఊరికి చేరుతామనుకుంటాం. కానీ పరలోక రాజ్యానికి పోయే దారి ఎక్కడంటే యేసు ప్రభువే. అందుకే అంటున్నావు, నేనే మార్గమును, నీదే సత్యం, ఆయనే మార్గం. ఆ మార్గంలో వెళితేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఆయన దారిలో వెళ్ళాలి. అందుకే ఆయనను అంగీకరించాలా? యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించమని మన నోటితో ఒప్పుకోవాలా?
ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. అయితే నువ్వు ఆయనతో ఆ నిత్యరాజ్యంలో ఉంటావు. అయితే సహోదరి సహోదరుడా, ఈ మట్టితో ఈ రాళ్లతో కట్టిన ఇళ్లలోకి మనం పోవాలంటేనే, బయటికి వెళ్ళి మనం ఇంట్లో పోవాలంటే ఏమనుకుంటాం? అయ్యో మేమేమో తొక్కొచ్చినాం అని కాళ్ళు చేతులు శుభ్రం కడుక్కుంటే కానీ ఇంట్లోకి పోం కదా. కానీ ఆ పరలోక రాజ్యము, మరి ఆ యుగాలు ఉండే దేశంలో, ఆ రాజ్యంలో నువ్వు చేరాలంటే నువ్వెంత శుభ్రంగా నీ హృదయాన్ని కడుక్కోవాలి. అయితే ఒంటికి జబ్బు చేస్తాయి, మట్టలకు మరి మురికి అంటుతుంది, సోప్ పెట్టి ఉతుకోవచ్చు, ఒళ్ళును సోపుతో కడుక్కోవచ్చు. హృదయంలో ఉన్న పాపం ఎవరు తీసేస్తారు? కానీ ఆ హృదయంలో ఉన్న పాపం ఏ డాక్టర్ కూడా తీసేయలేడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరని వాక్యము పరిశుద్ధ గ్రంథం తెలియస్తోంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. ఎవరయ్యా శుద్ధులు అంటే ఎవరు లేరు ఈ లోకంలో. ఆయన ఒక్కడే హృదయ శుద్ధి గల దేవుడు. కనుక ఆయన మన పాపాలు క్షమించడానికి ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈ సాయంకాలంలో నువ్వు ఉన్న చోటనే, నువ్వు కూర్చున్న చోటనే, నువ్వు నిలుచున్న చోటనే యేసు ప్రభువా నేను పాపినని నీ నోటితో ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకో, నిన్ను క్షమించి నిన్ను రక్షిస్తాడు. నీలో ఉన్న సమస్త బాధను తొలగించి నిన్ను ఆయన కుమార్తెగా కుమారునిగా చేసుకుంటాడు. ఒక దినం ఈ లోకం విడిచిపెట్టినా నువ్వు ఆయన రాజ్యంలో ఉంటావు. కానీ ఈ లోకంలో ప్రాణం ఉండగానే నువ్వు ఇంకా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటే చాలు, ఆయన నీ హృదయంలోకి వస్తాడు, నీ హృదయాన్ని బాగు చేస్తాడు, నీ పాప హృదయాన్ని బాగు చేస్తాడు, నీ పాపమంతా తీసివేస్తాడు, నిన్ను నీతిమంతునిగా చేసి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఆహ్వానించు, అయితే యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అడ్రస్ ఇక్కడే భూతాలపల్లిలోని మరి గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల జిఎం ఆఫీసు మొదలుకెళ్ళి వెళ్తే మరి విష్ణు భైరత అక్కడ ట్యాంక్ ఉంటుంది. అక్కడే ఎబ్రోను ఆరాధన మందిరం ఉంటుంది. అక్కడ ఆదివారం ఆరాధన జరుగుతుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు. మంగళవారం సంఘ ప్రార్థన, గురువారం జరుగుతుంది, శుక్రవారము మరి శనివారం, ఈ 4 దినాలు మరి ఇక్కడ కూడికలు జరుగుతాయి. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇంకా మీరు ఆత్మీయంగా తెలుసుకోవడానికి అక్కడ దైవజనులు ఉంటారు, మీకు ఇంకా ఎక్కువ వివరంగా తెలియజేస్తారు. దేవుడి మాటలు దీవించిన గాక.